నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుస్సేన్. కొండా సురేఖ గారు ఈ పేరు వింటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు ఈ మధ్యకాలంలో. సో మళ్ళీ ఏదో కామెంట్స్ కాంట్రవర్సీ అయినట్టు తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. కొండా సురేఖ గారు సో ఏదైనా చాలా ముక్సుటుగా మాట్లాడతారనే ట్యాగ్ ఉంది సార్ మేడంకి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఏవి మాట్లాడినా కానీ కాంట్రవర్సీ అవుతున్నాయి. సో రీసెంట్గా ఏదో అయినట్టుంది సార్. ఏంటి అసలు ఆ ఇష్యూ? కాంట్రవర్సీతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా వివాదంలోకి కూడా వెళ్ళారు. ఏంటి వివాదం అంటే సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళతోటి ఈవిడికి పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఒక టీం అక్కడ వరంగల్లో ఉంది. ఓకే. ఈ ఆధిపత్యాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆధిపత్యాన్ని ఈవిడ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్య ఓ ప్రచన్న యుద్ధం జరుగుతుంది. ఓకే. దీంట్లో భాగంగా ఇటీవల కాలంలో కొండా సురేఖ గారి మంత్రి పదవి పోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రత్యర్థులు అంతర్గతంగా ప్రచారం చేశారు. ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ అంతర్గత గ్రూపులు ప్రత్యర్థి గ్రూపు ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని విన్నటువంటి కొండా సురేఖ గారి హస్బెండ్ మురళీ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏం వార్నింగ్ ఇచ్చారు? పేర్లు మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి వచ్చారు. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి అనేటువంటి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారంటే కడియం శ్రీహరి గారు, మాజీ మంత్రి. సో ఆయన గురించి పరోక్షంగా ఆయన టీం గురించి మాట్లాడారు ఆయన. దాంతో వివాదం తారాస్థాయికి జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఇది పిసిసి అధ్యక్షుడి వరకు జరిగింది. పిసిసి అధ్యక్షుడు కూడా దాని మీద వివరణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వివరణ తీసుకున్న తర్వాత దానికి ఎలాంటి పరిష్కారం ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. ఆవిడ ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పినట్టు ఉంటే ఇమీడియట్గా షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఆ షోకాజ్ నోటీసులకి ఇచ్చేటువంటి రిప్లైని పరిశీలించిన తర్వాత ఆవిడ సంతృప్తి చెందితే ఓకే, సంతృప్తి చెందకపోతే ఇమీడియట్గా సస్పెన్షన్ వేస్తున్నారు. రీసెంట్గా అదే జరిగింది. ఈవెన్ సీనియర్ లీడర్స్ కూడా ఏదైనా మాట్లాడటానికి కొంత సందేహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. యాక్చువల్గా ఏదైనా మాట్లాడతారు. ఇది మీ వాయిసా లేదంటే పార్టీ వాయిస్ అంటే ఇది నా వ్యక్తిగతం అంటారు. పార్టీలో ఉంటారు, మళ్ళీ వ్యక్తిగతం అంటారు. సో పార్టీలో ఒక అధికార ప్రతినిధి ఉన్నారనుకోండి, అతను మాట్లాడే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాటగానే చూస్తారు. మంత్రులు ఉన్నారు లేదా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కిందే చూస్తారు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు అనేది ఉండవు. కానీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఈ ప్రజాస్వామ్యం నుంచి వచ్చింది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉన్నది, పార్టీ అభిప్రాయం కాదు అంటారు. ఈ వ్యక్తిగతమైన అభిప్రాయం అని చెబుతూ వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుతుంటారు. దాంతో వివాదం నెలకొంటుంది. దాంట్లో భాగమే ఇప్పుడు వరంగల్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఓకే. సో ఇది వివాదం నడుస్తుంది. రేపు మాపు మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిచి మాట్లాడేట అవకాశం ఉంది. ఒకటి. రెండు, ఈ మధ్యకాలంలో ఆవిడ ప్రతి సందర్భంలో కూడా వివాదంలోకి వెళ్ళిపోతున్నారు. అది యాదృచ్ఛికంగానా లేదంటే ప్రత్యర్థి గ్రూపు వ్యూహాత్మకంగా ఆవిడ్ని వివాదాలకు నెట్టేస్తున్నారా అనేది మరి ఆవిడే తెలుసుకోవాలి. యాక్చువల్గా అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూలో ఆవిడ మాట్లాడారు. ఎందుకు కేటీఆర్ ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసి ఏ విధంగా సమంతని పంపిస్తే నేను ఎన్కన్వెన్షన్ సంబంధించి మాట్లాడతాననేది అన్నాడని చెప్పేసి ఆవిడేదో మాట్లాడారు. దాని మీద అక్కినేని ఫ్యామిలీ కూడా రియాక్ట్ అయింది. కోర్టు వరకు కూడా వెళ్ళింది. పరువు నష్టం దావా కూడా వేశారు ఆవిడ మీద. సో అలాంటి వివాదాల్లోకి వెళ్ళిపోయారు. అది మళ్ళీ అది ఇక్కడే కాదు, ఢిల్లీకి కూడా ఆ కంప్లైంట్ వెళ్ళింది. ఆ తర్వాత కూడా అనేకమైనటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. ఈ మధ్యకాలంలో మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఫైల్స్ క్లియర్ చేయట్లేదు అనేది ఒక కామెంట్ చేశారు ఆవిడ. ఆ కామెంట్ కూడా సహచర మంత్రులకి బాగానే ఇబ్బంది కలిగించింది. కానీ ఆవిడేం చెప్పారు, నేను ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అన్నాను, ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ని కాదు అని చెప్పేసి
సరి చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. సో ఇలా అనేక సందర్భాల్లో ఆవిడ ఇబ్బందుల్లో పడుతూ వస్తూ ఉన్నారు. ప్లస్ ఆవిడ మంత్రి పదవి ఉండకపోవచ్చు అనేది కూడా బాగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. ఎందుకంటే మంత్రిగా కూడా 1-2 విషయాల్లో అక్కడ జోక్యం చేస్తున్నారు. ఆవిడే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ చాలా వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆవిడ మంత్రిగా కొనసాగే అవకాశాలు లేవు. ఆవిడ ప్లేస్లో విజయశాంతికి అవకాశం వస్తుందని చెప్పి ఆ మధ్యకాలంలో బాగా బలంగా వినిపించింది. ఎందుకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, ఎక్స్పాండ్ చేయబోతున్నారు అని చెప్పి తెలియగానే కేవలం ఎక్స్పాండే కాదు ఉన్నటువంటి మంత్రులను కూడా తీసేసే అవకాశం ఉంది, అలాగే పోర్ట్ఫోలియోలో మార్చే అవకాశం ఉందని చెప్పి కూడా వినిపించింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మినిస్టర్స్ ఇంకా 2-3 తీసుకోవచ్చు. ఆల్రెడీ మొన్న 3 తీసుకున్నారు, ఇంకొక 3 తీసుకోవచ్చు. ఉన్న ఈ మంత్రి పదవి ఇచ్చిన 3 ఏం శాఖలు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. బహుశా దాని గురించి మాట్లాడడానికి ఢిల్లీలో ఉంటారు రేవంత్ రెడ్డి గారు. మరి కొండా సురేఖ గారిని తీసేస్తారంటే ఇప్పుడు తాజా వివాదాన్ని కనుక తీసుకుంటే ప్రతిసారి వివాదాల్లోకి వెళ్తుంది కాబట్టి ఆవిడని మార్చుతారా అని అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంత ఈజీగా మార్చదు. కానీ బట్ కొండా సురేఖ గారి విషయంలో కొంత పాజిటివ్గానే ఆలోచించవచ్చు. ఎందుకంటే సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆవిడ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మధ్యలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఆవిడ. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి బ్యాచ్ అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో పై చేయగా నిలుస్తుంది. వరంగల్లో కూడా అదే జరుగుతుంది. అది జీర్ణించుకోలేకపోతున్నారు కొండా సురేఖ గారు. ఓకే సార్, ఒకవేళ కొండా సురేఖ గారిని తీసేస్తే ఆ ప్లేస్లో రీప్లేస్గా ఎవరు రావచ్చు అంటారు? విజయశాంతి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీలో ఉన్నట్టున్నారు కదా. విజయశాంతి గారికే ఇస్తారంటున్నారు. ఎమ్మెల్సీ అయితే ఇవ్వచ్చు కదా మంత్రి పదవి బీసీ కోటాలో. సో కాబట్టి ఒక బీసీ మహిళకి అయితే క్యాబినెట్లో స్థానం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా బీసీ మహిళకి కోటా కింద విజయశాంతి గారికి ఇవ్వచ్చు, ఆవిడని కాదని చెప్పి ఆల్రెడీ వినిపిస్తుంది. మొన్న ఈ మధ్య కూడా బలంగా వినిపించింది. కాకపోతే ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కానీ లేదంటే క్యాబినెట్ ఆల్రెడీ ఇచ్చినటువంటి మంత్రులకు శాఖలు కానీ ఇచ్చే దాంట్లో ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వాల. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ వివాదాల్లోకి వెళ్తుంది, మంత్రి పదవి పోతుందని చెప్పేసి ప్రత్యర్థి గ్రూప్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండేది బలంగా ప్రచారం అయితే చేస్తుంది. దానికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది తనకు తెలుసు అని చెప్పి చెబుతున్నాడు కొండా సురేఖ గారి హస్బెండ్ మురళీ గారు. వాళ్ళంతా చూస్తానంటున్నారు. సో కాబట్టి ఇది అసలు ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి దూషణ వరకు కూడా వెళ్ళారు. సో ఈ పరిణామం ఢిల్లీ వరకు కూడా వెళ్ళిందంటే ఉండొచ్చు. మరి ఆ మంత్రి పదవి పోతుందంటే ఇప్పటికిప్పుడు బాగుపోయినా కానీ హిట్ లిస్టులు అయితే ఉంటుంది ఆవిడ, ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది అదే భావిస్తున్నారు. సో కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉంది, అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే ఆల్రెడీ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వాళ్ళు వర్సెస్ అనేలాగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అట్లానే గతంలో ఎప్పుడైనా ఇట్లా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే కానీ సో ఇట్లా తీసేయడం ఎప్పుడైనా జరిగాయి సార్? ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఎంత పెద్దోళ్ళైనా కానీ తీసారు. ముఖ్యమంత్రులే మార్చేసిన చరిత్ర కదా. వీళ్ళు మినిస్టర్లు మారడం అనేది పెద్ద విశేషమేం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.